అందరికీ నమస్కారం. ఈరోజు కథ రుణానుబంధం. రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న మాజీ మంత్రి బలరామయ్యను పరీక్షించిన వైద్యుడు పెదవి విరుస్తూ అక్కడే దిగాలుగా ఉన్న బలరామయ్య భార్యకేదో చెప్పి అప్పటికి ఉపశమనార్థమై ఓ ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వైద్యుడి మాటలకు భయం ఆవరించిన శాంతమ్మ ఆయన అలా వెళ్ళిపోగానే గబగబా బయటకొచ్చి అటు చివర గొడ్లపాకలో ఊడుస్తున్న వరాలను పిలిచి విషయం చెప్పి బావురమంది. బాధపడకండమ్మా, నాకు ఒకప్పుడు కొండంత ధైర్యం చెప్పిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలాగమ్మా? అయినా మన తలరాత ఎలా రాసుంటే అలా జరుగుద్దే తప్ప మనం చేయగలిగింది ఏముంది చెప్పండి? ఓదార్పు మాట చెప్పింది పని మనిషి వరాలు. రంగడు పారిపోయిన రోజున నీకు ధైర్యం చెప్పగలిగానేమో గాని నాకిప్పుడు కాళ్ళు చేతులు ఆడడం లేదే. జీరపోయిన గొంతుతో చెప్పి మళ్ళీ బోరుమంది. మనసు దిటవు చేసుకోండమ్మగారు. మంచి చెరువులన్నిటికీ ఆ దేవుడే దిక్కన్న విషయం మీకు తెలియందేమీ కాదు. వేదాంత ధోరణిలో చెప్పి అక్కడి నుంచి దిగాలుగా తల వంచుకుని మళ్ళీ గొడ్లపాకలోకి వెళుతున్న వరాలను చూస్తున్న శాంతమ్మ మనసు రివ్వున 16 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు సంక్రాంతి పర్వదినం. చీకటి వీడకని ఇంటి ముందు తనే కల్లాపు జల్లి రథం ముగ్గు వేస్తుంది. ఆ సమయంలో తన కూతుర్లిద్దరిని వెంట పెట్టుకుని లబోదీబోమంటూ అక్కడికి వచ్చింది వరాలు. పొద్దుటే ఆ సౌకాలేమిటే? ఏమైంది నీకు? ముగ్గు వేస్తున్నదల్లా గబుక్కున లేచి చేతిలోని ముగ్గు గిన్నె పక్కన పెడుతూ ఏడుస్తున్న వరాలు నడిగింది. సంధ్యకాడే బోన్సేసి ఇప్పుడే అయ్యగారింటికి వెళ్ళొస్తానని చెప్పి బయటికెళ్ళిన నా పెనిమిటి ఇప్పటిదాకా తిరిగి రాలేదమ్మగారు. ఏడకెళ్ళాడో ఏంటో కూడా తెలియడం లేదమ్మా అంటూ గుండె బాదుకుంటూ మళ్ళీ బావురమంది. అబ్బబ్బా, సోకాలి కావవే తల్లి, వాడేదో పని మీద బయటికెళ్ళుంటాడు, తిరిగొచ్చేస్తాడు, గమ్మున వెళ్ళి పని చేసుకోపో అని చెప్పింది. కానీ ఫలితం లేకపోయింది. శాంతమ్మకి పాలిపోక గబగబా పడక గదిలోకి వెళ్ళి ఇంకా అప్పుడప్పుడే ఇంటికొచ్చి పడుకున్న భర్తను మేల్కొలిపి రంగడి విషయం చెప్పింది. ఏంటి, రంగడి ఇంకా ఇంటికి వెళ్ళలేదటనా? రాత్రి మన ఇంటి నుంచి నా వెంటే బయటకొచ్చి వెంటనే వెళ్ళిపోయినోడు ఇంటికెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడబ్బా? బద్ధకంగా ఆవలిస్తూనే పక్కనే ఉన్న చుట్ట తీసుకు వెలిగించి అగ్గిపుల్లనలా పక్కకి విసిరిపడేస్తూ తలవని తలంపుగా బీరువాకేసి చూసి అరే, బీరువా తెరిచిందేమిటి అనుకుంటూ గబగబా వెళ్ళి అందులో దాచుంచిన నోట్ల కట్టలను బయటకు తీసి ఒక్కొక్కటిగా 2 సార్లు లెక్కెట్టి ఇందులో డబ్బుగాని వాడుకున్నావా అని కంగారు పడిపోతూ భార్యను అడిగాడు బలరామయ్య. లేదండి, ఇంతకీ బీరువా తలుపు ఎవరు తీశారు? శాంతమ్మ ప్రశ్న. అదే నాకు అర్థం కావడం లేదు. ఇందులో 1,00,000 రూపాయలు గల్లంతయింది. 1,00,000 రూపాయలే? ఒక్కసారిగా నోరు తెరచేసి మీరెవరికైనా ఇచ్చారేమో, బాగా గుర్తు తెచ్చుకోండి అని భర్తను అంది. పైసా కూడా వాడుకోలేదు. ఓ ముఖ్యమైన పని గురించి జాగ్రత్తగా ఇందులో దాచుంచాను అన్నట్లు రాత్రి రంగడికి ఇక్కడికి వచ్చినప్పుడు మాటల్లో ఓ ముఖ్యమైన కాగితం గురించి నేను పక్క గదిలోకి వెళ్ళాను. అది గమనించి వాడే ఈ పని చేసి ఉంటాడనుకుంటాను రంగడిని అనుమానిస్తూ అన్నాడు బలరామయ్య. చిచి, ఏ మాటలండి అవి? శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు ఎంతటి నమ్మినబంటూ మీకు రంగడు కూడా అంతే నమ్మినబంటూ భర్త మాటలను ఖండిస్తూ అందావిడ. అనంతరం కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. తదుపరి 2 నెలలకి ఇల్లు, వరిపొలం, మామిడి తోట అన్నీ అమ్మేసి కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏర్పాట్లను చేసుకుని ఆ రోజు సాయంత్రం వరాలను పిలిపించి ఎంతో కాలంగా అది చేసిన సేవలకు గుర్తుగా పశువుల పాకలో కట్టేసి ఉన్న 2 పాడిగేదెలను ఇంటికి తోలుకుపోమ్మంది శాంతమ్మ. వద్దమ్మగారు వద్దు, మడిసి మీద అభిమానం ఉండాలి గాని అవన్నీ ఎందుకు చెప్పండి? కనుకొలకుల్లో నీళ్లు కదలాడుతుండగా సున్నితంగా తిరస్కరించింది. గమ్మున మీ ఇంటికి వాటిని తోలుకుపోమ్మని చెబుతున్నానంతే, వద్దని చెప్పి కుములుతూ వెనక్కి తిరిగింది. ఏంటే నీ మొండితనం, ధిక్కారమును? బదులు చెప్పకుండా వాటిని తీసుకెళ్ళు అని హుకుం జారీ చేసింది. వద్దంటే వద్దంటూ ముందుకు కదిలింది వరాలు. ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ వద్దంటున్నందుకు శాంతమ్మ ముందుకు వచ్చి నీకు నువ్వు ఏమనుకుంటున్నావే? మా ఎంగిలి మెతుకులు తింటూ నమ్మకంగా ఇంట పని చేసుకుపోతున్నావన్న విశ్వాసంతో తోలుకుపోమ్మంటే వద్దు వద్దంటూ తెగ నీరుతున్నావేమిటే? సరే, ఎలాగో నా మాట కదనేదాకా వచ్చావు కనుక గత 2 నెలలుగా నా మనసు తొలిచిపడేస్తూ ఉన్న అతి ముఖ్యమైన విషయాన్ని గురించి ఇక నిన్నడగ తలుచుకున్నాను. అందుకే నీ సమాధానం ఏమిటో చెప్పి బయటకు నడు అంది. అడగండమ్మగారు అని అంది. మీ అయ్యగారు చనిపోయే ముందు వరాలకు చెయ్యరాని ద్రోహం చేశాను. పెద్ద మనసుతో అది క్షమిస్తే తప్ప నాకు మోక్షగతులుండవంటూ కన్నీరు కారుస్తూ చెప్పారు. ఆయన నీకు చేసిన ఆ ద్రోహం ఏమిటో, అందుకు నీవాయన గారితో సహకరించిన ఆ ఇది ఏమిటో ముందు నాకు చెప్పేసెళ్ళు. కోపాన్ని ఆపుకోలేక కఠినంగా అడిగేసింది శాంతమ్మ. నాకు తెలుసు, అలగా జనానికి అలగా బుద్ధులు తప్ప మంచి బుద్ధులు ఎలా వస్తాయి? ఆయన గారు ఆ మాట చెప్పగానే ఇది దేనికో పాలుపడి ఉంటుందని నేను ఊహించుకుంది. నిజమేనని తేలిపోయింది.
ఆనాడు అయ్యగారికి ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పకూడదనుకున్నాను. మీరు నన్ను అనుమానిస్తున్నారు కనుక విషయం చెప్పేయడం మంచిది. దయచేసి అలా గొడ్లపాక దాకా వచ్చారంటే ఆ కథంతా చెబుతాను. కనుకొనుకుల్లో నిండిన నీటిని చిరిగిన చీర కొంగుతో తుడుచుకుంటూ పాక దగ్గరికి వెళ్ళిపోయింది వరాలు. దాని వెనకాలే వెళ్ళిన శాంతమ్మని ఒక చోట కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని, అమ్మగారు, మీరనుకుంటున్నట్టు నా మొగుడు ఏడకో పోలేదమ్మా. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా తన కథ మొదలుపెట్టింది. ఏంటి, రంగడు పారిపోలేదా? లేదమ్మగారు, పుట్టెడు దుఃఖాన్ని కడుపున దాసుకుని అయ్యగారు చెప్పినట్టు నాటకం ఆడాను. కట్టలు తెంచుకు వస్తున్న కన్నీటిని ఆపలేక కుంగుతో తుడుచుకుంది సారి. మరి వాడు పారిపోయాడన్న పుకారు ఎందుకు పుట్టించాల్సి వచ్చింది? ఒకవేళ నీకు మీ అయ్యగారికి మధ్య ఏదైనా అనుమానం వ్యక్తం చేస్తూ అంది. నేను కూటికి పేదదానను, గుణానికి పేదదానను కాదు. నీతి తప్పిన దానను మాత్రం కానే కాను అమ్మగారు. మరైతే ఆ పాప మూటేమిటో విప్పి చెప్పు. ఆ రోజు పొద్దుగోకగానే గబగబా బొబ్బ తిని బీడీ కాల్చుకుంటూ అయ్యగారు నన్ను రమ్మన్నారు. అటెళ్ళొస్తానని చెప్పి పోయినోడు ఎంతకీ తిరిగి రాలేదు. కంటికి రెప్పేయకుండా ఆడి రాక కోసం ఎదురు చూస్తూ జాగారం చేశాను గాని ఆడు రాకపోయేసరికి ఆ చీకట్లోనే తిన్నగా మన తోటకాడికి వెళ్ళిపోయి గేటుగాడ నుంచి నా పెనిమిటిని పిలిచాను. అప్పుడు అయ్యగారి గబగబా గేటుగాడికొచ్చి నా చెయ్యి పట్టుకుని తోటలోకి అటేపున్న కొట్టేడికేసి నన్ను లాక్కుపోయారు. అటెళుతున్న కొద్దీ విపరీతమైన సారా కంపు కొట్టింది. ఏంటండి ఈ కంపు? నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను. మాట్లాడకుండా నన్ను ఆ గదిలోకి తీసుకెళ్లి తలుపేశారు అని చెప్పి అమ్మగారి ముఖంలోకి చూసింది వరాలు. ఆ గది నిండా సారా పేపాలున్నాయి. వాటి పక్కనే నా మొగుడు పడున్నాడు. నీ తాగుడు పాడుగాను తప్పతాగి అట్టా పడిపోయేవేంద్రా ఎదవ సచ్చినోడా అంటూ దగ్గరికెళ్ళి లేపబోయాను. అప్పటికి ఒళ్ళు చల్లబడి బిగుసుకుపోయింది. నెత్తిన సలిపిడుగు పడ్డట్టయి. ఇక నా గతేంట్రా దేవుడోయ్ అంటూ శవం మీద పడి లబోలిబో ఏడ్చాను. అయ్యగారు నన్నెంతగానో సముదాయించారు. కానీ నేను ఆ బాధ నాపుకోలేక ఏడుస్తూ అయ్యగారిని తెగ తిట్టేశాను. రాబోయే ఎలసన్లో జనాలకు సారా తాపి ఓట్లు మన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంతో నాటు సారా కాయడంలో దిట్టైన రంగడితో బట్టి పెట్టించాను. ఈడేమో పీకల దాకా తాగి విపరీతంగా వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడంటూ అయ్యగారు కూడా నాతో పాటు ఏడ్చేశారు. చెప్పి అమ్మగారి ముఖంలోకి చూసింది మళ్ళీ. ఆ తర్వాత ఏమైంది? తదుపరి విషయం తెలుసుకోగోరి బొంగురుపోయిన స్వరంతో శాంతమ్మ ప్రశ్న. అప్పుడు అయ్యగారు నన్ను సముదాయించి, బాధపడకమ్మా, ఇకపై నీకు తండ్రిలా నిన్ను నీ పిల్లల్ని చూసుకునే బాధ్యత నాదే. దయచేసి ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియనీకు. ఈ కారణంగా రంగడు చచ్చాడని తెలిస్తే నేనంటే సరిపడనోళ్ళు నన్నిక బొక్కలోకి తోయిచ్చేస్తారు. ఆ తరువాత నేను ఉరేసుకోవలసిందే తప్ప బతకలేను అంటూ అయ్యగారు నా కాళ్ళు పట్టుకోబోయారు. అందుకు నా మనస్సు మెత్తబడింది. మీ మాట మీదుగా నడుచుకుంటాను గాని నా గతేంటా అని అడిగాను ఆయన్ని. మళ్ళీ చెబుతాను, ముందు శవాన్ని పూడ్చే ఏర్పాటు చేద్దామన్నారు. నేను అయ్యగారు కలిసి తోటలోని ఓ మూల గబగబా గొయ్యి తీసి శవాన్నందులో పూడ్చేసి చీకటి ఇడిపోకొని ఇల్లు చేరుకున్నాం. ఆపై అయ్యగారు చెప్పినట్టు మీ ఇంటికొచ్చి నా మొగుడేడకో పోయాడని బొంకేను. ఇదంతా జరిగిపోయిన 2 నెలలకే ఎలక్షన్లు జరిగాయి. ఆ సారా వాడుకుని అయ్యగారు గెలిచి మంత్రయ్యారు. ఇదమ్మగారు, ఆ యాల ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన నా పెనిమిటి కథ. విషాదభరితమైన రంగడి కథంతా చెప్పి దొక్కా నాపుకోలేక వలవలా ఏడ్చింది వరాలు. శాంతమ్మ మనసు కరిగిపోయింది. బాధపడకమ్మా, అయ్యగారికిచ్చిన మాటకు కట్టుబడి మా పరువు కాపాడడం కోసం పుట్టిన దుఃఖాన్ని కడుపున దాచుకుని ఎన్ని యాతనలు పడ్డావో ఏమో చెప్పలేము. వితంతువయ్యుండి ముత్తైదువుల రోజు ముఖాన్ని కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడల్లా పెనిమిటి గుర్తొచ్చి ఎంత కుమిలిపోతున్నావో ఏమో ఆ భగవంతునికే తెలియాలి. ప్రపంచంలో విశ్వాసానికి మారుపేరు కుక్క ఒకటే అంటారు. మనుషుల్లో కూడా అత్యంత విశ్వాసపాత్రులుంటారన్న నిజాన్ని నీ ద్వారానే తెలుసుకోగలిగాను. ఏదేమైనా నీ త్యాగానికి దొడ్డబుద్ధికి నేను కూడా చేతులు జోడిస్తున్నానమ్మా అని చేతులు జోడించింది. వద్దమ్మ వద్దు, చేతులు జోడించిన అమ్మగారిని వారించింది. పై వచ్చే ఆదివారమే అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కనుక మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ చూస్తానన్న నమ్మకం అయితే నాకు లేదు. కనుక ఈ అమ్మ మాట కాదనక
తీపి గుర్తుగా ఆ 2 పాడుగేదెలతో పాటు ఈ గొలుసు కూడా ఉంచుకో. తన మెడలోని 4 పేటలు బంగారు గొలుసు తీసి వరాల మెడలో వేసి, నీ రుణం జన్మ జనలంకి తీరనిది అంటూ ఒక్కసారిగా కౌగలించుకుని దాని నుదుట ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది శాంతమ్మ. కన్న తల్లి వంటి శాంతమ్మ గారి మనసెరిగినదై కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కాళ్లకు దండం పెట్టుకోవటానికి తల వంచిన వరాలు కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీటి బిందువులు శాంతమ్మ గారి పాదాలపై పడ్డాయి. ఆ వెంటనే నిలువెచ్చని కన్నీటి చుక్కలు వరాల వీపు మీద కూడా సర్రున జారాయి. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.